ఏపీ వ్యాప్తంగా కూటమి విజయ దుందుబి మోగించబోతోంది. కూటమి సునామీలో వైసీపీ దాదాపుగా కొట్టుకుపోతోంది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసేస్తున్నారు. ప్రస్తుతం రీసెంట్ గా ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి 61,000 మెజార్టీతో లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి 97,000 మెజార్టీతో లీడ్ లో ఉన్నారు. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి లీడ్ లో కొనసాగుతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలుపు క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలిన అభ్యర్థులకు సంబంధించి విజయవాడకు సంబంధించి కౌంటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోంది, అక్కడ అభ్యర్థులు ఎవరెవరు గెలుపు గురాలుగా మారిపోయారు, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పిఎంఆర్, విజయవాడ వ్యాప్తంగా కౌంటింగ్ సరళి ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని రౌండ్స్ ఆఫ్ కౌంటింగ్ మిగిలింది? రైట్ మళ్ళీ ఏకపక్షంగా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. అక్కడ ఇక్కడ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా, ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా సహజంగా ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందు వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి తక్కువ సీట్లు వస్తాయి, ఉత్తరాంధ్రలో ఎక్కువ రావచ్చు, కొన్ని జిల్లాల్లో ఎక్కువ రావచ్చు, కొన్ని జిల్లాల్లో తక్కువ రావచ్చు అన్న చర్చ ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా తునాతునకలు చేస్తున్న విధంగా ప్రస్తుతం ఫలితాలు వస్తున్నాయి. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పూర్తి స్థాయిలో కూటమి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ కూటమి తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వన్ సైడ్ విక్టరీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అటు రాయలసీమకు సంబంధించిన జిల్లాల్లో కూడా మెజారిటీలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరిద్దరు మంత్రులు మినహా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ హవాకు, అలాగే ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించిన హవాకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 151 స్థానాలను గత ఎన్నికల్లో 151 స్థానాలను దక్కించుకున్న తెలుగుదేశం వైసీపీ ఈసారి పూర్తిగా వైసీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి నెలకొనడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు ఇక్కడ ఏపీకి సంబంధించిన ఫలితాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ గెలుపులకు సంబంధించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. రాష్ట్ర ఫలితాలకు సంబంధించిన అంశాలను వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పోషించాల్సిన పాత్ర మీద కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించే అవకాశం 2004కు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు, మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, అదే స్థాయిలో మళ్ళీ తిరిగి ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అంటే చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. 1995లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో దానికి మించిన స్థాయిలో ఏపీలో తెలుగుదేశం పార్టీ దానికి మించిన స్థాయిలో ఫలితాలు రాబట్టిందన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్న పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే అమరావతి శంకుస్థాపన, అమరావతి నగరానికి సంబంధించిన శంకుస్థాపన జరిగిందో అక్కడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. మరొక వైపు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీకి సంబంధించిన అధినేతలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం, వాళ్ళ సాయంత్రం లేదా రేపు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి స్థానాలు, కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. నళిని. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం లైవ్ లో చూడొచ్చు టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వాళ్ళు ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఆనందంతో ప్రతి ఒక్కరి ఫేస్ కూడా ఒక బీమింగ్ కనిపిస్తూ ఉంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి గెలుపుకు సంబంధించి అత్యధికంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే దేశంలోనే అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ మొత్తం ఓట్ల శాతాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే టీడీపీకి 45.66% ఓట్లను
ప్రజలు పోల్ చేయడం జరిగింది. ఇక బీజేపీకి 2.67% ఓట్లనిచ్చారు. అలాగే వైసీపీకి 39.43% ఓట్లు పడ్డాయి. జనసేనకు 8.63% ఓట్లు పడ్డాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గెలుపులో ఒక కీలక పాత్ర పోషించారు అని చెప్పుకోవాల్సిందే. అన్ని జిల్లాల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా విజయ దుందుబి మోగిస్తున్నారు కూటమి అభ్యర్థులంతా కూడా. మరొక వైపు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అందించినా కూడా వైసీపీకి ఎక్కడా కూడా ఓట్లు పడని పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. తాము చేసినటువంటి సంక్షేమమే ఖచ్చితంగా జగన్ ను మళ్లీ సీఎం చేస్తుంది అంటూ కూడా చాలా గట్టిగా నమ్మింది వైసీపీ పార్టీ. అయితే ఆ పరిస్థితి ఎక్కడా కూడా ప్రస్తుతం మనకు కనిపించడం లేదు. ఈ లీడింగ్ నెంబర్స్ ని చూస్తుంటే సంక్షేమం కాదు అభివృద్ధి ముఖ్యమని ప్రజలంతా కూడా భావించినట్టుగా మనం నమ్మాల్సిందే. కేవలం సంక్షేమం బేసిస్ మీద వెళ్తే ఓట్లు పడవు అనేది మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం.